దెబ్బ పడింది. ప్రధానమంత్రి ఏదైతే చెప్పారో ఈసారి ప్రపంచానికి తెలిసేటట్టు చావు దెబ్బ తీస్తాము, ఇక ఉగ్రవాదాన్ని సహించబోము, ఎక్కడ దాక్కున్నా తీసుకొచ్చి వెతుక్కొచ్చి మరీ కొడతాం, అలాగే స్వర్గధామంగా ఉన్న వాళ్ళని కూడా వదిలిపెట్టమని. సో దట్ దాంట్లో ఫస్ట్ ఫేజ్ జరిగింది. ఫస్ట్ ఫేజ్ ఇది పర్సెప్షన్ వార్ అంటారు. మేము ఇప్పుడు పాకిస్తాన్ ని ఖతం చేయడానికి వార్ కాదు ఇది. వాళ్ళకు ఒక దెబ్బ పడింది, పనిష్మెంట్ అయింది అని పర్సెప్షన్ వార్. ఇది మన పబ్లిక్ ఒపీనియన్ కోసం ఉండాలి. ఓకే, మన దేశంలో కూడా మన పబ్లిక్ ఎంత డిసప్పాయింట్మెంట్ ఉండే వీళ్ళు వచ్చి కొట్టుకొని పోతున్నారు ఇట్లా. ఈ మేము 2008 లో చేస్తే 2001 ఇట్లాంటి రియాక్షన్ చేస్తే ఇప్పుడు ఇది కాకపోయేది. అప్పటి వరకు పేషెంట్స్ ఇది అది బుగ్లి భయపడిపోయి ఏం చేయలేదు. కానీ ఇప్పుడు చేశాము, ఎస్కలేట్ చేసాము, బాలకోట్ నుంచి సక్సెస్ గా చేశాము. అది ఒక రియాక్షన్ ఉంటుంది, మన ప్రజలలో కూడా ఒక రోషం వస్తుంది. కరెక్ట్ గురుస్వామి గారు. సో థ్యాంక్ యూ వెరీ మచ్ గురుస్వామి గారు, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్. సో మొత్తం మీద 9 ఉగ్ర శిబిరాలపై చేసిన దాడులకు సంబంధించిన డీటెయిల్స్ కేంద్ర విదేశాంగ శాఖ కార్యదర్శితో పాటు వ్యోమికా సింగ్ అలాగే కల్నల్ ఖురేషి, దీస్ ఆర్ మోస్ట్ ట్రెండింగ్. మీరు చూస్తే కనుక అంటే ఇద్దరు మహిళా ఉన్నతాధికారులు ఇవాళ మీడియా సమావేశానికి రావడంతో ఇవాళ మోస్ట్ ట్రెండింగ్లో ఉన్నారు వాళ్ళు. నేను ఎక్స్ గురించి మాట్లాడుతూ ఉన్నాను. అంటే మొట్టమొదటిసారి అక్కడ ఏం జరిగింది ఆపరేషన్స్ అని వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్ అలాగే కల్నల్ ఖురేషి భారతదేశ మీడియాకు అంటే భారతదేశ ప్రజలకు చెప్పారు. అండ్ మోస్ట్ అడ్వాన్స్డ్ టెక్నాలజికల్ వెపన్స్ వాడి వెరీ ప్రిస్క్రైబ్డ్ టార్గెట్స్ అంటే కొలాటరల్ డ్యామేజ్ ఏమీ జరగకుండా ఆ బిల్డింగ్ చూస్ చేసుకుని ప్రిస్క్రైబ్డ్గా టార్గెట్ చేశాము అని చెప్పి, అందుకే అక్కడ కొలాటరల్ డ్యామేజ్ ఏమీ జరగలేదు. అంటే ఇక్కడ నుంచి ఉగ్రవాదులను తీసుకెళ్ళిపోయి అక్కడ మదర్సాల్లో వాటి మీద దాస్తే వాట్ ఎవర్ కుడ్ బి ద ప్లేస్, వాళ్ళు ఎక్కడైతే ఉన్నారో దాన్ని చాలా వెరీ మచ్ ఇన్ఫర్మేషన్తో అటాక్ చేసిన సిచ్యుయేషన్ మనం చూసాం. ఒక బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత ప్రస్తుతం బార్డర్లో పరిస్థితి ఏమిటి, జమ్మూ అండ్ కాశ్మీర్లో పరిస్థితి ఏంటి, ఢిల్లీలో ప్రధానమంత్రితో జరుగుతున్న భేటీలు, తర్వాత భద్రతా బలగాల కమిటీ సమావేశం, కేంద్ర కేబినెట్ సమావేశం, ఆపరేషన్ సింధూర్ 2 ఎలా ఉండబోతుంది. మన వైపు నుంచి ఆపరేషన్ సింధూర్ 2 ఉండదు, కానీ పాకిస్తాన్ మళ్ళీ ఏదన్నా ప్రతీకార చర్యలకు పాల్పడితే మాత్రం మనం వెనక్కి తగ్గేది లేదు, తగ్గం, వీఆర్ ఆన్ ఎస్కలేషన్ మోడ్ అని కేంద్ర విదేశాంగ శాఖ కార్యదర్శి కొద్దిసేపటి క్రితమే మీడియాతో మాట్లాడుతూ భారతదేశానికి చెప్పేశారు. అండ్ కేంద్ర హోంమంత్రి అందరికీ అలర్ట్ చేసేసారు అందరినీ. సాయుధ భద్రతా బలగాలు ఎవరు ఎక్కడ ఉన్నా, సెలవుల్లో ఉన్నా, ఎక్కడున్నా రద్దు చేసుకుని వాళ్ళందరూ కూడా రిపోర్ట్ చేయాలి. అంటే ఎక్కడి ప్లేస్లో ఎవరి ప్లేస్లోకి వాళ్ళందరూ వచ్చేయాలి. ఆ అప్డేట్స్ అన్ని ఒక బ్రేక్ తర్వాత చూద్దాం. స్టే ట్యూన్డ్. ఉండేది లేదు, అసలు ఏ మాత్రం కూడా పాకిస్తాన్ ని జాలి దలసాల్సిన అవసరం లేదు. గతంలో మనం చూసాం, మన ప్రధాని మోదీ వేరే దేశానికి వెళ్లి షరీఫ్ బర్త్డేకి అనుకోకుండా విమానం దిగి అక్కడ షరీఫ్ ని విష్ చేసి బర్త్డేకి వచ్చారు. సో ఇక అటువంటి డిప్లొమసీ ఇంకేం ఉండదన్నమాట. ఇంకా పాకిస్తాన్ తో పూర్తిగా తెగదెంపులు చేసుకుంది, అన్ని సంబంధాలను తెంచుకుంది, వాణిజ్యం, వ్యాపారం, అదేవిధంగా జల సంబంధాలు, ఇంకా